మిత్రులారా, ఇప్పుడే కొంతమంది మిత్రులు అడిగారు నన్ను, కరీంనగర్ ఒక ఎంపీ బండి సంజయ్ గారి మీద అక్కడ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఏదో వ్యాఖ్యలు చేసి కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినటువంటి ఒక నేపథ్యంలో చిన్న గొడవ అయిందని చెప్పి నేను ఇప్పుడే పత్రికా విలేకరులు అడుగుతూ ఉంటే నాకు తెలియదు, కనుక్కుంటా అని చెప్పాను. దీని నేపథ్యం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక మాకు కూడా ఆ శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి ఒక దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఒక ఎలిగేషన్స్ని, ఆ ఒక ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము దాడులు సమర్థించము కానీ ఒక పరిమితి, ఒక స్థాయి ఉంటుంది. టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసి, ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేసి, డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు మరి కొంతమందికి వారికి శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకున్నటువంటి ఒక యాక్షన్ మాత్రమే. కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ యొక్క దాడిని మేము ప్రోత్సహించలేదు, ప్రోత్సహించం కూడా. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ సేన పార్టీ యాక్టెడ్ as a spokesperson of China and Pakistan. అయ్యో పాపం, పాకిస్తాన్లో వాళ్ళు చంపారా అని బాల్కోట్లో జరిగినప్పుడు ప్రూఫ్ కావాలని మన సైనికులు అవమానపరిచారు. ఇప్పుడు జరిగినప్పుడు మీరు ఎందుకు ఆపారని చెప్పేసి, ఎందుకు చేసేటప్పుడు మీరు చేయలేదని, చేసిన తర్వాతనో ఇటువంటి మాటలు మాట్లాడడం. కేవలం చైనా, పాకిస్తాన్ ఏది చెప్తే అది మాట్లాడే వ్యక్తులు ఈ రాహుల్ గాంధీ వాళ్ళ లీడర్లు. వాళ్ళ టైంలోనే చైనాకు వీళ్ళకి అగ్రిమెంట్ జరిగింది. దేశద్రోహానికి పాల్పడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మన ఆర్మీ పక్కన ఎప్పుడు లేరు వాళ్ళు. ఆర్మీ జవాన్లు వాళ్ళ ప్రాణాలకు అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షిస్తూ ఉంటే వాళ్ళ మీద ఒక్కసారి కూడా ఫేవర్గా మాట్లాడింది లేదు. పార్లమెంట్లో అయినా, పార్లమెంట్ బయటైనా సరే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతదేశాన్ని, భారత సేనని వాళ్ళు అవమానపరిచే విధంగానే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ విజయ ఉత్సవాలు అనేది కార్గిల్, మనం విజయ దివస్కి మనం జరుపుకుంటాము. కార్గిల్ ఆ ఒక రీతిలో ఆపరేషన్ సింధూర్ని మనం విజయం సాధించాము. ఒక్క ప్రాణం మన ఏపీ నుంచి పోకుండా మన దేశాన్ని కాపాడినాం. ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఒక నరేంద్ర మోదీ గారికి దేశమంతా కూడా వారికి రుణపడి ఉంటుంది. దేశమంతా కూడా వారిని అభినందిస్తుంది తెలియజేస్తూ, మరి ఆపరేషన్ సింధూర్ మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా మన అందరం, మన సైనికులకు ఈరోజు మనం జోహాలు వేసి కొడుతూ వారిని ప్రోత్సాహనకు మనందరూ కూడా వారి ఎమ్మడ మనం ఉన్నాము, మన సైనికుల వెంట మనం ఉన్నాము. భారతదేశానికి ఏమో ముప్పు వస్తే సైనికులే కాదు, సైనికులతో మనం కూడా, ప్రజలంతా కూడా మీతో ఉన్నామని చెప్పేసి ఒక సందేశాన్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది.